కృష్ణా గోదావరి పుష్కరాలకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పకడ్బందీగా పుష్కరాలను నిర్వహిస్తామన్నారు. దేవాలయాల్లో ఉన్న భద్రతా లోపాలను సరిదిద్దేలా చర్యలు చేపట్టామన్నారు. ఉగ్రదాడికి తిరుమల ఆలయానికి సంబంధం లేదంటున్న రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూ ఉంది. అయితే ప్రతిరోజు ఒక మంత్రి అయితే కనుక ఇక్కడ సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇవాళ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే కనుక హాజరైన పరిస్థితి కనపడతా ఉంది. ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాంటి సమస్యలని ప్రజలందరూ కూడా వచ్చి మీకు చెప్తున్న పరిస్థితి ఉంది? ఇవాళ మీరు హాజరయ్యారు. గ్రీవెన్స్ కార్యక్రమం ఎలా జరిగింది? ఇది ఒక నిరంతర ప్రక్రియ. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, వారందరి యొక్క సూచనల మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి యొక్క ఆదేశాలతో ప్రతిరోజు ఒక గ్రీవెన్స్ ఇక్కడ జరుగుతుంది. ఆ గ్రీవెన్స్కి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు, ఒక కార్పొరేషన్ చైర్మన్ గారు, ఒక పార్టీ నాయకులు ఉండి ఈ గ్రీవెన్స్ పరిశీలించడం జరుగుతుంది. దీంట్లో ఎక్కువ సమస్యలు భూ సమస్యలు, కొన్ని వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలాంటివి వస్తూ ఉన్నాయి. సంబంధిత అధికారులకి వాటిని పంపించి పరిష్కరించాల్సిందిగా వారికి సూచనలు చెప్పి పంపించడం. రాష్ట్రంలో దేవాలయాలకు కూడా భద్రత ఎక్కువ తగ్గింది అని కూడా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటు సింహాచలంలో కూడా గోడ కూలిన విషయం తెలిసిందే. ఇటు ఇంద్రకీలాద్రి పైన కూడా కొన్నిసార్లు కొండ చెరువులు విరిగిన పరిస్థితి ఉంది. ఇలాంటివి పునరావృతం కాకుండా నెక్స్ట్ టైం ఎలాంటి చర్యలు? ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటివన్నీ కూడా తప్పకుండా వాటిని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఎక్కడైనా కింది స్థాయి అధికారులు కానీ ఏదైనా పొరపాట్లు చేస్తే వాటి మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కృష్ణా గోదావరి పుష్కరాలు కూడా రాబోతున్నాయి కదా, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం? ఇంకా అసలు కమిటీ రాయాలి కదా. అయితే ఈ మధ్య రద్దీ కూడా ఎక్కువ తగ్గింది. టీటీడీలో కూడా ఎవరు తిరుపతికి కూడా వెళ్ళే పరిస్థితి కనపడటం లేదు. ఉగ్రదాడుల వల్లనే అంటారా ఇదంతా? ఉగ్రదాడులకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధం లేదమ్మా. నువ్వు ముందు కొంచెం హైందవ మతం స్వీకరించి చెప్పు. సో పరిస్థితి చూస్తున్నాం కదా. అంటే ఏదైతే గ్రీవెన్స్ కార్యక్రమంలో అయితే కనుక ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి అయితే కనుక పాల్గొనడం జరిగింది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా భూ సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కొన్ని కూడా చెప్పుకోవడానికి అయితే కనుక ఇటు టీడీపీ కార్యాలయానికి అయితే రావడం అయితే జరిగింది. ఇటు దేవాదాయకు సంబంధించి కూడా దేవాలయాలన్నింటినీ ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఫ్యూచర్లో కూడా ఏదైతే గోడ కూలడం కానీ ఇలాంటివి దేవాలయాల పరిధిలో కూడా ఇలాంటి సమస్యలు ఏమీ రాకుండా పునరావృతం కాకుండా అయితే కనుక చూస్తామని చెప్పేసి కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మనతో చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.